పవన్ కళ్యాణ్ గారు సినిమాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. అది ఆయన వృత్తి. నువ్వు ఆ ఫీల్డ్ నుంచి వచ్చావు రోజక్క, మర్చిపోకు. అది ఆయన వృత్తి. కాకపోతే తేడా ఏంటంటే నీ వృత్తిలో నువ్వు సంపాదించుకున్న డబ్బులు నీ ఇళ్ళకి, నీ పర్యటనలకి, నీ మేకప్లకి, వీటికి మాత్రం ఉపయోగించుకున్నావు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వృత్తిలో పనిచేస్తున్న వచ్చిన డబ్బులు కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు. ఛాలెంజ్ చేస్తున్నా నీకు, ఒక్క నాయకుడిని చూపించు సొంత డబ్బులు పెట్టుకొని ప్రజల కోసం అంకితం చేసే నాయకుడిని నువ్వు చూపించు. నువ్వా వచ్చి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి, షూటింగ్ల గురించి నువ్వా మాట్లాడుతున్నావు. మీలాగా మాదిరి దొంగతనాలు, దోపిడీలు చేసే రకం కాదైనా, అర్థమవుతుందా? అసలు ఆయనని విమర్శించే స్థాయిలో నువ్వు అస్సలు లేవు. ఎప్పుడో తగ్గిపోయావు నువ్వు, ఎప్పుడో జమానా. నువ్వు ఎప్పుడైతే ఆడపిల్లల గురించి ఏంటి 1-2 రేపులకైనా అన్నప్పుడే నువ్వు తగ్గిపోయినావు. నువ్వు గుర్తుపెట్టుకో, అది నీ మర్యాద అంతా అక్కడనే కోల్పోయినావు. మూడోది నీ భాష ఏంటి, ఒక్కడికైనా ఇల్లుందా అంట. అసలు లీడర్వేనా నువ్వు నాయకురాలువేనా? లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? ఏం నేర్పిస్తున్నావు? నాయకులు మీరే మర్యాద లేకుండా మాట్లాడే లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే కార్యకర్తలు ఎలా ఉంటారు? మీ వల్ల కార్యకర్తలు నాశనం అయిపోయి వాళ్ళు అదే లాంగ్వేజ్ నేర్చుకొని అస్సలు